హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంద్ర సినిమా సీక్వెల్ ఇంద్ర 2 రాబోతున్నదని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు ఎలా ఎవరు నటించబోతున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడంతా సినిమాల సీక్వెల్స్ నడుస్తున్నాయి 1, 2 అని చెప్పి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఇంద్ర సినిమా ఇప్పుడు ఇంద్ర 2గా రావడం ఏంటి? ఒకవేళ వస్తే ఎవరెవరు అందులో నటించబోతున్నారు? అది ఏ విధంగా ఉండబోతుంది? అవునండి, మీరు అన్నట్లు ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటంటే సినిమా రిలీజ్ తోటైతే సినిమా ప్రారంభంతో 2 పార్ట్లను ప్రారంభిస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 అని, లేదా పార్ట్ 3 సీక్వెల్ ఉంటుందని, జేమ్స్ బాండ్ తరహాలో సీక్వెల్స్ ఉంటాయని కూడా కొందరు చెప్తున్నారు. సో అది ఈనాటి ట్రెండ్. ఇంకొక ట్రెండ్ కూడా నడుస్తుంది ప్యారలల్గా. మనకు గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన హీరో సినిమాలు అకేషనబుల్గా మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి, సెకండ్ రిలీజ్ అవుతున్నాయి, మళ్ళీ ఒకసారి రిలీజ్ అవుతున్నాయి. అది హీరో బర్త్డే కానుకనో, లేదా అది 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకో, లేదు 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నదనో, సంథింగ్ ఏదో ఒక అకేషన్ పేరు మీద మళ్ళీ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇదొక ఎత్తు అయితే, ఇప్పుడు పాత సినిమాలు హిట్ అయినాయి కొన్నిటిని సీక్వెల్ తీసే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఈ మధ్యకాలంలో ఇంద్ర సినిమా సీక్వెల్ రాబోతుంది, ఇంద్ర 2 అంటూ కూడా ఒక వార్త మనం చదువుతూ ఉన్నాం. అసలు ఎందుకు వచ్చిన సందర్భం అంటే, ఇది మనకు చిన్ని కృష్ణ, రైటర్ చిన్ని కృష్ణ తెలుసు. ఆ ఇంద్ర చిత్రం తాలూకు రైటరు, స్క్రిప్ట్ ఆయనదే. 2002 ఆ పీరియడ్లో, దానికి ముందు సమరసింహారెడ్డి, ఇట్లాంటి సినిమాలు బాగా హిట్ అయి ఉన్నాయి. ఆ ట్రెండింగ్లో టాపిక్ సినిమాలు ఏంటంటే, ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండడం, సమిష్టి ప్రయోజనాల కోసం త్యాగాలు చేయడము, వీరత్వం చేయడం అనేది సీక్వెన్స్ అక్కడ. అంటే ఆ హీరో ఏం చేస్తాడు, ఆ ఊరి సమిష్టి ప్రయోజనం కోసం ఈయన ఆస్తులు తగలబెట్టడం, త్యాగం చేసడం, ఆయన జీవితాన్ని త్యాగం చేసడం, లేదు ఒక ఊరిని రక్షిస్తానికి తాను ఆత్మార్పణ, ఇట్లాంటి వీరత్వం సంబంధించినవి. కక్షలు కార్పణ్యాలు, 2 కుటుంబాల మధ్య గొడవలు, దాని మధ్య నగిలిపోయేటువంటి ప్రేమ జంట, ఇట్లాంటి తరహా నడుస్తుంది. అప్పుడే సూపర్ డూపర్ ఇట్లా అవుతున్నాయి. చిరంజీవి గారు కూడా ఆ తరహా చిత్రం చేయాలని కోరిక, అందరూ డిమాండ్. ఎందుకంటే మాస్తో పాటు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కలిస్తే చిరంజీవికి బాగా కలిసి వస్తుంది, మాసిజంతో పాటు అని చెప్పి అనుకోవడం. దాని దగ్గర కథ దొరకడం, కథాంశానిగా చిన్ని కృష్ణ గారు రాయడం. ఒక సాధారణమైనటువంటి పాలెగాడు, సాధారణ పాలెగాడు మీన్స్ అక్కడ రాజ్యాల అక్కడ గొప్పవాడే, ఒక మంచి పాలెగాడు అంటే మన రాయలసీమ భాషలో ఒక చిన్నపాటి, మన తెలంగాణలో ఇక్కడ దొర లాంటివి, లేదా ప్రెసిడెంట్ పోస్ట్ లాంటిది. అట్లాంటి అతను ఊరి బాగు కోసం తన జీవితాన్ని త్యాగం చేయడం, అక్కడ ఉన్న ఫ్యాక్షన్ అంటే ఎవరినైనా ఈయన ఎదిరించగలడు, అట్లాంటి కథ ఒకటి తీసుకొని ఇంద్ర అనే చిత్రంతో తీయడం. ఈ చిరంజీవి ఎమోషనల్ తగ్గట్టు యాక్షన్ సీక్వెన్స్లు మంచిగా పండగలిగినటువంటి చిత్రం అది. దాంతోపాటు మ్యూజికల్ హిట్ అయింది. సో టోటల్గా ఏ రకంగా చూసినా ఇంద్ర అనేది సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంది. దానికి కథను అందించిన వారు చిన్ని కృష్ణ గారు. ఆ క్రమం తర్వాత కొన్నాళ్ళు చిరంజీవి గారు రాజకీయాలకు రావడం, రాజకీయ నేపథ్యాలు పెరగడం అందరికీ. దాంతో మన చిన్ని కృష్ణ గారు రైటర్ కూడా రాజకీయ నేపథ్యం చెప్పొచ్చు. ఎందుకు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, నాగేంద్ర బాబుని విమర్శిస్తూ తాను కాపు సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు మనకు తెలిసింది చిరంజీవి గారు. ఈ చిన్ని కృష్ణ కూడా ఆ సామాజిక వర్గమే. కానీ మా సామాజిక వర్గం తరఫున మీరు ఏం చేసింది లేదనో, సంథింగ్ ఏదో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ చిరంజీవి మీద ప్రెస్ మీట్ పెట్టి, నీతో పనిచేసిన సిగ్గుపడాలి అంటూ ఏదో రకరకాల కామెంట్ చేశాడు ఆ రోజు. అది నెట్లో వైరల్ కూడా అయ్యాయి. ఇది కొన్నాళ్ళ తర్వాత చిరంజీవి ఏమనలేకపోవడం అనేది ఈయనకు నచ్చలేదు. చిరంజీవి ఏమనలేదు నన్న, ఒక ఆత్మహత్యకి వెళ్ళిపోయాడు. అదంతా అయిపోయింది, గత చరిత్ర. నిన్న చిరంజీవి గారికి పద్మవిభూషణ అవార్డు రావడంతో అతన్ని వెళ్ళి అభినందించాలనుకున్నాడు చిన్ని కృష్ణ. అంటే సుమారు 20 years తర్వాత చిరంజీవి గారికి ఆ పవన్ కళ్యాణ్, ఆ రాజకీయ పార్టీల వల్ల ఇతర గ్యాప్ వచ్చి రావడం, కాపు సామాజిక విషయంలో ఈయన కామెంట్లు చేయడం, వాళ్ళ మధ్య వైరం పెరగడం, ఆ తర్వాత అనూహ్యంగా కాలక్రమంగా మార్పులు జరిగాయి, డేట్స్ ఇయర్స్ దాటిపోయాయి, ఎవరందరూ వాళ్ళు ఉంటున్నారు. ఈ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవ్వడం తర్వాత ఎందుకు అనిపించిందో చిన్ని కృష్ణ గారికి చిరంజీవి గారిని అభినందించాలి అని వెళ్ళాడు. వెళ్ళడానికి ఫోన్ చేసి నేను వస్తున్నానంటే, ఎందుకు వస్తున్నావు, ఏమన్నా రండి అని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చాడట. వెళ్ళాక బాగా రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత పాత తాలూకు వివరాలు ఉన్న రోజు అలా తిట్టావు ఇలా తిట్టావు అని కూడా చిరంజీవి గారు అడగకపోవడం, ఈయనకే షేమ్గా అనిపించడం, ఆయన ఔన్నత్యానికి ఈయన ముగ్ధుడైపోవడం. మళ్ళీ బయటకు వచ్చి అదే విషయాన్ని, నేను చిరంజీవి గారు ఔన్నత్యం చూశాక చాలా ముగ్ధుడైపోయాను, కనీసం ఏం జరిగిందని కూడా అడగలేదు,
సారీ చెప్తామని కూడా అడగలేదు. ఏమి లేకుండా వితౌట్ కండిషన్ నేను వెళ్ళి అభినందించడానికి వెళ్ళాను, రమ్మన్నాడు, ఆప్యాయంగా పలకరించాడు. ఆయన పలకరింపు స్టైల్ చూసినాక నాకే సిగ్గు అనిపించింది. ఆ రోజు ఆవేశంలో ఏదేదో అన్నాను, ఆ వాపసులు ఇంకా వెనక్కి కూడా తీసుకోలేదు నేను వాస్తవానికి. అయినా కూడా చిరంజీవి గారు అట్లాంటిది ఏమి అనుకుంటా వాళ్ళు ఆదరించిన తీరు చూసినాక నాకు చాలా సిగ్గు అనిపించింది. ఆ రోజు తప్పు చేశాను అనిపించింది అని కూడా కామెంట్ చేయడం. అప్పుడే ఒక ఔత్సాహిక విలేకరు అడిగిన ప్రశ్నకు, అయితే మళ్ళీ మీరు చిరంజీవి గారితో కలిసి ఇందిరా లాంటి సినిమా ఏమైనా చేస్తారంటే, వై నాట్, ఇందిరా 2ని ఎందుకు చేయకూడదు అనుకుంటున్న, అవకాశం వస్తే ఇందిరా 2 కూడా చేస్తాను, ఇంకేది ఇచ్చినా చేస్తాను అన్న తరహాలో ఆయన మాట్లాడడంతో ఇందిరా 2 త్వరలో స్టార్ట్ కాబోతుందంటూ ఊహాగానాలు మన సోషల్ ప్లాట్ఫామ్లో చదువుతున్నాం. నిజంగా ఆలోచన వాళ్ళకుంటే ఈ వార్త ఇలా వచ్చిందా, లేదా ఈ వార్త చూసిన తర్వాతనే వాళ్ళకు ఆ ఆలోచన పుడితే అట్లయినా కూడా ఇందిరా 2 వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు సినిమాలు. ఎందుకంటే చిరంజీవిని ఆ స్థాయిలో చూడడం అనేది అలవాటు చేసుకున్నట్టు ప్రజలు. ఒకవేళ ఇందిరా సినిమా ఈక్వేషన్ కూడా మంచి ఈక్వేషన్, సక్సెస్ఫుల్ ఈక్వేషన్ కాబట్టి బహుశా ఇందిరా 2 వస్తే అది కూడా సక్సెస్ అవుతుందని నేను చెప్పొచ్చు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. ధన్యవాదాలండి.